రాశిబాబులు అడిగినది రాశిబాబులు అడిగినప్పుడు నాకు తెలియదమ్మా నాకు తెలియదు మీ తల్లి పార్వతమ్మ తోడడగమని చెప్పినప్పుడు అన్న తల్లి పార్వతమ్మ ఉన్నది పార్వతమ్మ తోడెడుతని చెప్పి పార్వతమ్మ దగ్గరేమో పార్వతమ్మ దగ్గరికి తల్లి వచ్చినది గరళ కంటుడు గంగాధర నీతాను నీలకంఠుడు బాయి బాయి ఒల్లడు భారతమ్ముడు మీనార సంగవాది గురు ఉన్నాడమ్మా వీళ్ళన్న సంగతి లెక్కమన్న ముచ్చ బిడ్డ రేణుక మీ నాయనకు తెలుసు బిడ్డ బిడ్డ ఎల్లమ్ము నానకు తెలుసు అన్నట్టు అని ఎప్పుడు చెప్పిండో శంకరుడు చెప్పినప్పుడు ఎండీడలో వెళ్ళకెళ్ళిపోయింది ఎల్లమ్మ దేవి అట్ట మచ్చ మీద వలి కూసున్నది రేణుక వలి కూసున్నప్పుడంట శంకర సంగవాది గురుడు వెండి కూడా కైలాసం మంది చేసుకున్నాడంట భారతం వేడకి ఏరవచ్చిండు నాదుడు రాకడ చూసింది పార్వతమ్మ దేవి దక్షిణి కన్న బిడ్డ దైత పార్వతమ్మ దేవి యువమంత్రి బిడ్డ గిరియాది పుత్రిక పార్వతమ్మ దేవి రాయిభూషణ
అమ్మ పార్వతమ్మది భర్త ఏరవచ్చుని వేడుకోని వెదిరికుంటారని కున్నది వెదిరి తీసుకొని కూర పట్టిల్లి నీ వాళ్ళే పట్టినారా రాత్రులు తీసుకున్నదట చెంపు తోడుకు చేతి నీవాలు పట్టుకుని దేనికా ఎల్లమ్మ దేవి మదనా సుందారి పూలవయ్యారి వారు పార్వతి తల్లి ఎల్లేనమ్మ మదనా సుందారి మదనా సుందారి పూలవయ్యారి కచ్చార బల్లుంటి కడుపు దాటేనే మదనా సుందారి మదనా సుందారి పూలవయ్యారి రెండు మల్ల ఒట్టి దూరాలు దాటే మదనా సుందారి పూలవయ్యారి అమ్మవారు పార్వతి తల్లి ఎల్లేనమ్మ మదనా సుందారి అమ్మవారి దేవి పార్వతమ్మ దేవి వాకిట్లకు వచ్చింది అమ్మవారు పార్వతమ్మ గురుడు అమ్మవారు పార్వతమ్మ దేవి ఎండేడలోకి ఏర వచ్చిందంతా కలదానం కాడి ఏర వచ్చింది ఎడమకున్న నీ వాళ్ళ కొడుకు తీసింది కొడుకుని నీ వాళ్ళ ఎడమకు తీసిందాట పిచ్చకుడు పచ్చకుడు తీసింది అని లోపల వేసింది భర్తరా సంగవాది గురుని తెచ్చినట్టు ఉతుకం దుమ్ము ప్రాదాలు గడిగిల్లంట నేనే అమ్మవారి దేవి పార్వతమ్మ దేవి నాదుని ముఖం చూసింది రావయ్య ప్రాణనాథుడా వీధి సూర్యుడవయ్యో నవన్నే కాడవయ్యా ఆ బట్ట సూర్యుడవయ్యో నా భర్త రాగోడవయ్యా ఏడుకోని ఎదురుకోని ఎదురు విత్తి తీసిరాదే రామ రామ సీతారామ జయ రామ సీతాక రాగినందన జయ రామ బాలకు బాలనందన జయ రామ వేడుకున్నది ఎదురుకున్నది ఎదురు విత్తి తీసి పొన్నాలు డోగులు లోపలికి వెళ్ళి నింపుకుంది పార్వతమ్మ దేవి యారారు బండ లోపల నాదా సంగమయ్యో నీళ్ళు సన్నీళ్ళు నాదా వెయ్యారి గోళాలు నీళ్ళు తోడు శుద్ధం ముంచిన నాదో సంగమయ్యా చెప్పిందంట వంటశాల లోపలికి వెళ్ళిపోయింది బొడ్డు వల్ల పువ్వు వేసింది బొట్టికి దోమి శ్రీ వల్ల పువ్వు వేసి గంగాల వంట దోమిల్లి కాకరాకల బియ్యము రేకుల పోసింది పార్వతమ్మ దేవి ఆ తల్లి పార్వతమ్మ దేవి అదిగో వంటశాల లోపలికి వెళ్ళిపోయిన పార్వతమ్మ దేవి వంటని వేసని చెప్పినాది సేవలు గడ్డలు పంచపరమన్నము తయ్యారు వేయబట్టే ఓయమ్మ తయ్యారు అయ్యవట్టనే దేవి పార్వతి అమ్మవారు నాయమ్మ దేవి పార్వతి దశాలకి వెళ్ళిపోయిన పార్వతమ్మ దేవి వంటలు ఎప్పుడు చేసిందో అడవిశ్రాలు చేసిన సంగవాది సూర్యుడైనా ఒళ్ళు వారానికి ఊరం దోతులు కట్టిన పళ్ళు వారికి బట్టలు దోతులు కట్టినాడు ఎండి గంట బీడ మీద కూతురు పెట్టినది పార్వతమ్మ దేవి మన బిడ్డ తొలిపోకేది లేదమ్మా బిడ్డ ఎక్కడ వాయ బామా పార్వతి బిడ్డ ఎక్కడ వాయ బామా పార్వతమ్మ బిడ్డను అడిగినప్పుడు ఆ పార్వతమ్మ దేవి వెళ్ళి కూర్చున్నది నాదా సంగమయ్యని చెప్పినప్పుడు బిడ్డ దగ్గర వెళ్ళిపోయాడు బిడ్డ రేణుకా ఎల్లమ్మ రావే కట్టుకోవడానికి బట్ట లేదా ఉండడానికి ఇల్లు లేక ఎందుకంటే వాళ్ళకి నువ్వు బిడ్డ రేణుకా ఎల్లమ్మని అడిగినప్పుడు పెళ్ళని నేను
అడిగితేరా కొడుతుడో తిడతాడో కోపగిసుడో కోపం హాయి పెరగదన్నట్టుగా ఆకలి రుసరు కదన్నట్టుగా వయసు మీద వన్ను వయసు కుల వద్ద భేద పెరగది నిద్ర సోటరు కదమ్మా నారాయణ సంగవాది గురువుని కలదారం కాడు దూరుకొని ఏరవచ్చుందంట నానా సంగవాది గురువురా 2 4 3 7 ఏమి కావాలి నాయనో నాయన అది ఏనుగంత ఎర్ర జీవ గానగంత గంట జీవ బిడ్డు రేనమ్మా మా పురుషులు భార్య భర్తని చెప్పిండంట గుండు మీద ఉన్నాయి 2 ఏమిటంటే 2 గుంవలు ఉన్నాయి 2 తది మా పురుషులు భార్య భర్తలు బండ కింద ఉన్నాయి 2 బాండోదరు అంటే లాసి కోరేది మోగప్ప చిన్న వర్రెది ఆడికప్ప ఉన్నది మా పురుషులు భార్య భర్తలే ఉంటున్నాయి అమ్మ అట్లా కాకుండా కానీ అదిగో ముందర పోయేది ఒక శివుని వెనక పోయేది అనగా అదిగో ఎర్రజీవే దానికంత గంట జీవి ఏనుగంత ఎర్రజీవి 2 తది మా పురుషులు భార్య భర్తలే విట్టు ఎక్కడ వారు వంద పోతుంది ముందర పోయేది మొగ పక్షి ఉన్నది వెనక పోయేది ఆడి పక్షి ముందర అదిగో 2 తది మా పురుషులు భార్య భర్తలు నాలేక మీ అమ్మ పార్వతమ్మ లేక చెట్టుకు చెట్టు దాపు గుట్ట గుట్ట దాపు మనిషికి మనిషే దాపమ్మా ఈ చెట్టు కాలొచ్చి ఆ చెట్టు మీద పడుతున్నది ఆ చెట్టు కాలొచ్చి ఈ చెట్టు మీద పడుతున్నది చెట్టుకు చెట్టే దాపమ్మ గుట్ట గుట్టెడు దాపు మనిషికి మనిషే దాపు బిడ్డ రేణకాయల్లమ్మ పర్వాలేదు నాయన చెట్టుకు చెట్టు దాపంటివి గుట్ట గుట్ట దాపంటివి మనిషికి మనిషి దాపంటివి రారా నానా సంగమయ్యో సంగవాది గురుడు నాకు చూడలేని సంగాతి నాకు చెప్పరాదా చూడలేని సంగాతి నాకు తెలుపవయ్యా నాయన నాయనారా నాయన దేవ సంగమయ్యా చూడలేని సంగాతి నాకు తెలుపా మారను వరద బిడ్డు ఎల్లమ్మ కనిపిస్తే ఎల్లమ్మని కత్తికో కన్నని చేస్తా చూస్తే ఎల్లమ్మని సూలాడ ముందరని కోని గడగడగడ గర్సన చేసినగా సంగమాది గురుడైనా ఎల్లన్న సంగాతి రేణుకమ్మ మారడు వలకాకే రేణుకమ్మ కట్టుకున్నా కలిగామా శీల ఉన్నదమ్మ వీర వీర చెప్పి వీరగాశ వయ్యవమ్మ వెండికొండ కైలాసం వల్ల భాగం రాజుస్తున్న బిడ్డ రాజవేలు బిడ్డ బిడ్డేరేలుగా ఈ పెళ్లి చేయాలంటే బిడ్డ రేణుకాయల్లమ్మ దేవి పరాయి రాజ పోవాలి పరాయి భర్త పోవాలి పరాయి త్రిపురుషుడు దేవాలి ఎవరి కాలు గడగాలి ఎవరి కన్నదార పోయాలి ఎవరికి ఎద్దు బిడ్డ కాలు నేను గడగాలేను దేవి ఎల్లమ్మో నాయన సంగమో నీ మనసుకి ఇంత రంజంతున్నదా నానా సంగమయ్యో ఎక్కి తిరిగి ఏడు కలగలేదు కూర్చొని పోను గుర్రాలు అడగలేదు ఇంటి జాగర భూములు అడగలేదు ఏమి ఇంటి బంగార ఆభరణాలు ఏమి అడగలేదు ఇల్లు వేయడానికి ఇంత మనసు రంజవుతుందని అయినా అట్టనే పిరియని కాయల్లమ్మది వెండి కూడా కైలాసం మీద ఏమంటున్నదాటే మీరు పద్దవాది కడుతున్న తండ్రి సంగమయ్యో పద్దవాదండి ఏమి చెప్పంటాడమ్మా సంగమయ్యో వెండి కొండ కైలాసములికి మైదాన లోపల నానా సంగమాది గురువరా పులికి మైదానుడు 12 వదనాలు గదిశ్రమ నాటాలు గదిసమార అది కోరడ వేలు కట్టాలి పట్టుకోకుండా ముట్టుకోకుండా కారడవేది గదిసం సాలే కాగంత గట్ట కొట్టాల బొమ్మను
శంకు వాడాల రడివేలు మీద దెబ్బ కొడితే ఎల్లమలకు వాళ్ళ కాలే రడివేలిన ఆధారం సప్తకోటి సముద్రాదిరి గారికి అప్పుడు శంకల శేమది పుష్పము దేవాల నానా 20 అంతని ఈ పూజ చేసినట్టుకుంటే పదరనంతర ప్రాత పూజ చేసిన అంటుంటే లగ్నం వల్ల వాడేరాను సంగమయ్య లగ్నం వల్ల వాడేరాను భర్తవాది గట్టినది రేణకమ్ము భర్తవాది కట్టినప్పుడు మందరాంశుడు వాకందుకున్న ముద్రాంశుడు ముళ్ళల్ని పుట్టడంట సంగమయ్య పల్లపల పేరే పత్రికలు రాసిన ఊరూరు పేరు ఉత్తరాలు రాసినాడే గంటులున్న గంటూరా రావసలు కలిగితే చిలకరామన్న మెడలోపల ఉత్తరాలు కట్టిండాట చిలకరామన్న గుద్దలు వినోదులు చెప్పి నువ్వు తోవల నిమ్మవరం ఉంటుంది నిమ్మపడింది నిలిసి పండేవు జామవరం ఉంటుంది జాము పడింది జారి పండేవు హరిటివరం ఉంటుంది వెరటి పండుది నీ ఆగు పండేవు రామశిలక అదిగో విద్దలు వినోదులు ఏర్పిండంట ఎర్రని మూదికేంటి బౌడిస్తున్న పచ్చడి దగ్గరకు బౌడిస్తున్న ఉజ్జయిని కాళ్ళ గజ్జలే వేస్తాను చెప్పిండు ఆ సంగమాది గురుడు ఎప్పుడు విద్యలు వినోదులు చెప్పిండు ఆ పచ్చుడు రామశిలక మెడలో ఉత్తరాలు కట్టినప్పుడే జుమ్ము జుమ్మున అసలు కాలేసింది అంతరా పట్టముంటాడు పత్రికలు తిరుగుతుంటారైనా కంచి కుప్పల కోటకొచ్చినది గడవాసులక కోట మీద వదిలిపెట్టే వాడికెళ్ళి రావాసులక కైలాసం రాలే వచ్చే ఎంతమంది ఏడ వచ్చినారా రామన్నారాము ఎంతో మంది ఏడ వచ్చిన ఒకటి వదిలి ఎక్కినవాడు 2 వదనాలు ఎక్కలేదు 2 వదనాలు ఎక్కినాడు 3 వదనాలు ఎక్కలేదు ఎవరిని ఎక్కుతారో చూద్దామని మూర్చింది అక్కడ కూర్చున్న వాళ్ళే ఎల్లమ్మదేవి గట్ర బద్దవాది నేను ఎక్కుతున్నా ఎంతో మంది ఎచ్చురు కానీ ఎవరి తరమ కాలేదు కంచుకుపుల వేల కాదు వీరవర్ధనుడు 1000 వస్తాల గల్లవాడు సింహాల బలం గల్లవాడు గుడి సంకల కుమ్మడి ఎడమ సంకల కమ్మరి గల్లవాడే 3 సింహాల బలం గల్లవాడే గండు సైనాన్ని ఎమ్మడి పెట్టుకుని ఏరవచ్చిండమ్మా అదిగో ఏరవచ్చినాడు ఎల్లమ్మదేవి గట్ర బద్దవాది నెగ్గాలని కున్నాడంట కైలాసం ఏరవచ్చిండు అదిగో ఎగరవైగా కింద పడుతున్నాడట 7 వదనాల మీదికి పోతున్నప్పుడు ఎల్లమ్మదేవి 100 సింహాల బలం అంతా ఆగింది ధరతి మీద పడ్డడే 16 వల్ల తెలిసింది రేణుకా ఎల్లమ్మదేవి కిలకిలకిలకిల నవ్విందాట నవ్వినందుకు కార్తీకుడి కళ్ళ చూసుడు బావా రేణుకా ఎల్లమ్మదేవి నేను పట్టదాడు నువ్వు నవ్వుతున్నవా పెళ్లి వేసుకున్న మన గాడి ఎవరో చూసా బావా రేణుకా నీ పెళ్లి కానీ మనసు ఎక్కనియ పిల్లలే గారనియ బావా రేణుకా ఎల్లమ్మది ఉండ దగ్గర ఉండనియ పండు దగ్గర వండనియ బావా లగ్నం కాడయ్యా గాని రేణుకమ్మ నాగవెల్లి ఎత్తాగొడితే పంచదేవాత దండరాలు ఏసు బామా రేణుకమ్ము ఉండరాలు ఏసు బాబా దేవి ఎల్లమ్మ దండరాలు వేయకపోతే బామా రేణుకా ఎల్లమ్మ దేవి నా పేరు కార్తీక కాదు చెప్పి సందరికెళ్ళమంది గంటిపుల తోటకెళ్ళిపోయిండు ఎంతమంది వచ్చేవాళ్ళు వస్తురు పోయేవాళ్ళు వస్తురు కానీ ఎల్లమ్మదేవి గంట పద్దవాది ఎవరు నెక్కుతలేరయ్యో సింహాసనం మీద కూర్చొని ఎంతో మంది వస్తున్నారు కానీ ఎల్లమ్మదేవి గట్ర పద్దవాది నెగ్గతలేరమ్మా నాకు కళ్యాణం సరి యోగం ఉన్నదా పెళ్ళి యోగం ఉన్నదా లేదని కోని గుండెలకు భూరుమానే ఎల్లమ్మకే రామరాము ముచ్చలమును గొంగు తల్లి గారేనుకో ఒక మందు పెట్టిరాది దేవి నాయమ్మ నాయనార నాయన సంగాము ఓ తల్లి పార్వతి పార్వతమ్మ నన్ను ఏ పూజ చేసి నీవు గన్నవమ్ము ఏ నోము ఆదరించి
గంగ పెళ్లి కూడా నాకు లేదా ఎల్లమ్మ అంటే పేరు వారు పెట్టే పేరు పెద్దల్ల గలవా దేవుడు రాజరాజ బ్రహ్మదేవ చిన్నాయన నా రాధ కింద రాసినవా నారాయణు నా రాధ బాగలేదు బాగలేదమ్మా నాకు ముందర పోత బాయిగా తీనకాయనమ్మా వెనక పోత సెరువుగా తీనకాయన నేను అందరోలే ఆడి పుట్టుక ఉండలేదా ఆడి జరవు ఎత్తలేదా తల్లులారు నా రాత రాళ్ళు కొట్ట ఎమ్మలారో ఒక్క తల్లి పిల్లలకు పిల్లలాకమ్మా ఒక్క రాత రాయడంట రాయడంట ఒక్కట కోడళ్ళకమ్మా ఓయమ్మలారా ఒక్క రాత రాయడంట రాయడంటూ నావేమి రాతలాయే రాతలాయే దేవాన దేవతుల్లా దేవతుల్లా దేశ పేరు కలిగేటట్టు నాకాయన ఓయమ్మ పార్వతి పార్వతమ్ము ఎందుకంటే కన్నవమ్మ రాయమ్మ నీవే రాయుల్ల రాయినయ్యి నేను ఉడితే గరాయి వాళ్ళ కొట్టి సంగమయ్యో నీకు రచ్చలంటా గట్టరా నారాయణ గట్ట కొంత పుణ్య వల్ల దొరుకునేమో నేను గుండుల్ల గుండునయ్యి నేను పుట్టితే గాగుండు వాళ్ళ కొట్టి సంగమయ్యో నీకు గుళ్ళు గోపురాలు కట్టే నారాయణ గట్ట కొంత పుణ్య వల్ల దొరుకునేమో నా రాతరల్లా పాడుగాను ఎమ్మలారు నావేమి రాతలాయే రాతలాయే ఎడమ కట్టి శోకమమ్మ ఎల్లమ్మది ఏళ్ళయి సాగబట్టే అమ్మలారా కుడి కంటి శోకమమ్మ అమ్మలారు కొమ్ము వర్షం అయ్యి కూడా కూలబట్టేనా అమ్మ కలకల ఎల్లమ్మ దేవి గారేనుగా కన్నీరులుగుతున్నదిగా దేవి నాయమ్మ కలకల ఎల్లమ్మ కన్నీరులుగుతున్నది వరవల ఎల్లమ్మ వరపయవటరా దేవి నాయనా నాయనా నాయను నాయనా ఓ తల్లి పార్వతమ్మ ఏ పూలేసి గల్లవు ఏ నోమి నోమి గల్లవే అమ్మా 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 నా రాత మీద మళ్ళీ పోయి నా రాత బాగలేనంటది ఎల్లమ్మో ఒక తల్లి పిల్లలకు ఒక రాత రాయడు ఒక్కట కోడళ్లకు ఒక రాత రాయడు బ్రహ్మదేవుడు అయ్యయ్యో నా రాత రాజ బ్రహ్మదేవ నా రాతకింత రాసినవా నాయను నాయనా ముందర పోత బాయి గతి నాకైపాయన వెనక పోత సరువు గతి నాకైపాయన కోని ఎల్లమ్మదేవి ఒలవల ఎల్లమ్మదేవుల పోసింది కలకల ఎల్లమ్మదేవి కన్నెరు తీసినాది ఎల్లమ్మ మరిగానికి ఇక్కడ ఉండగా అది జల్దిరి పట్టం ఉన్నది జల్దిరి పట్టమే లేటి రాజగౌతరాది గౌతరాది భార్య ఆలియమ్మదేవి ఆలియమ్మదేవి కన్నా కుమారులంటా లీలాముని పాలాముని గంగరాముని గౌతరాముని సూర్యాముని చంద్రాముని ఎదరకల్ల పెద్దవారు చెమదని గురుదేవుడైనా అలనాడు పాపాని కుర్రసేన వడ్నిల్లంటే అలనాడికి ఆ చెమదని గురుదేవుడే గౌతరి ఏడు పాపాలు చేసిన గడ మనసాన్ని కట్టిండంట నానా గౌతరాదనా పెళ్లి అయ్యలేదు తమ్ముల పెళ్లి చేసిన అడిగినప్పుడు అదిగో
తెలిసి నేను అందరూ తెలియక పాపం చేసిన తెలిసి పాపం చేసిన కొడక మునివరా అలనాడు చూడు తెగ పాపానికి కుర్రసేను పంట వండిల్లి 7 పాపాలు చేసిన కడ మనసాన్ని కట్టిన కొడక మునీశ్వరుడా నేను చూడవు నేను తమ్ముళ్ళ పెళ్లి చేసిన అదిగో 6 మంది కొడుకుల పెళ్లి ఒక ఎత్తి చేసిన 7 బాండలు నీ వారికి వేసుకొస్తా నీ ఒక్క ఎత్తి చేస్తాను చెప్పి గౌతరాది చెప్పిండమ్మా అది చేసిన పాపాలిగా ఇంటి పెద్ద కొడుకు బిగించేదని కోని వంతున్నది వైకుంఠ పైన అన్నట్టు వాడికి ఇక్కడ మనసగాడి ఏడవచ్చుడు రాజా మునీశ్వరుడే 7 బాండలు ఎత్తులు పెట్టుకుని ఏ భూములను వెళ్ళిపోదని కోని ఆ రామా ఓ రామా అయ్యో అడిగిరాని వచ్చిండు గాబాలాజమ దగ్గరే మీద విల్లు కాకమ్మ కింద తల్లి కాకున్నా వారిని గడ్డ పెరుగుతున్నాయి ముళ్ళు మీద పెరుగుతుందిగా అడి లోపల పోతున్న కింద బాగా ప్రాణాలు కలుగుతున్నాయట ఊపిరి చేతుల కురుములు దిగుతున్నాయి మునీశ్వరుడికి అయ్యయ్యో అడిగిరా వస్తాడే వారామ ఓ రామ అడి లోపల రామక శివునికి పాలించే శివగంగ మహిళ ఉన్నదాట పచ్చని పురి వేపుడి వేసి పాలని ఉతకదాయ కామదేడువక మేసుకుంటూ ఏరు వచ్చింది కాలింగల మడి లోపల నీళ్ళు తాగడానికి వెళ్ళిపోయింది జబ్బల మడికి దిగబడిపోయిందంట 7 పొద్దులు అవుతున్నాయంట 7 మాపులు అవుతున్నాయట మనిషికి రీతిగా మాట్లాడేటువంటి కామదేడు వలైనా తల్లికి మీద లేకపాయ పిల్లకు పాలు లేకపాయ రక్షకరుడు ఎవరన్నా వస్తే చూడవు మళ్ళప్పుడు మునీశ్వరుడు వస్తూ ఉన్నాడంట మునీశ్వరుడు పిల్ల చింతమని అడిగిందాట తల్లిని రక్షించవమ్మా అంటని చెప్పి ఆ మునీశ్వరుడు ఎప్పుడు అడిగిందో అదిగో దేవతలు అది చేసుకోని తోక దూసిన బోటు వెళ్ళి తీసిన బోటు కింద పెట్టిన వారు చెన్ని మీద తెప్పగొట్టిన మంట ఉచ్చుకోని గడ్డ మీద దుంకిందంట కావదేడువా లింగాలు చెల్లదెట్టిండు ఆ పాలపొదు దూడ్చిండు దోసిన నీళ్ళు తెచ్చిండు పాలపొదు గడిగిండాట పిల్ల చింతమని పాలు ఈకురావంటే అతనికి వచ్చిన వారం కల దేశం పాలు ఈకుతని చెప్పింది కామదేడువా అతనికి వచ్చిన ఆపది సాపతడి అంటే అడిగినప్పుడు జడిది పట్టం ఉన్నది మా తల్లి గౌతరాదు మా తల్లి ఆలమ్మదేవి 7 పాపాలు వేసుడు మా నాన్న గౌతరాది 7 పాపాలు వారికి చేసుకొస్తే మా నాన్న గౌతరాదు నా పెళ్లి చేసిన మా తమ్ముళ్ళ పెళ్లి చేసిన నా పెళ్లి చేయలేదు అంతని చెప్పినప్పుడు 7 పాపాలు వారికి చేసుకోవడానికి నేను వెళ్ళిపోతున్నా కామదేడువా అంటని చెప్పిన తల్లి కామదేడువా రే బాలవీరుడా నా ప్రాణం కాపాడడానికి ఒక బాబు పోయింది పిల్ల ప్రాణం కాపాడడానికి ఒక బాబు పోయింది తల్లి పిల్లలు కలిపినందుకు ఈ విధంగా ఒక బాబు నివారకం అయిపోయే 4 సన్ను పుష్పములు అడిగినందుకు 4 పాపాలు నివారకం అయిపోయి అంటని చెప్పినప్పుడు 7 బాండలు అగిలి గంగలు కలిసిపోయినాయి ఆట 5 రూపాయలు ఖర్చు లేకుంటారా సరే బియ్యం ఖర్చు లేకుంటారా అయ్యా కొడక మునీశ్వరుడు అనుకోని అమ్మవారిగా తల్లి కామని పిల్ల చింతమని మునీశ్వరుడు ఎంబడి పెట్టుకోని కైలాసముగా దారినేమో దారి కూడా వచ్చినారు కైలాసం దారి పట్టుకోనిగా తల్లి కామని పిల్ల చింతమని మునిరాజు ఎంబడి పెట్టుకొని కైలాసం వెళ్ళిపోతున్నాడు అయ్యయ్యో ఈ గర్రశ్రమ వేగసాలంటే నీ తొరుడి కాదు కానీ నేను 7 పుట్ల గాలికి రవ్వాసం అంది వేసుకుంటున్నా నాకు కూర చేత పట్టుకుని నా ముందు నిలబడాలి ఉప్పంట ఊరంగా గారి లోపల పోవాలి కాగంత గంట కొట్టి పోవాలి శంకు ఆడాలరా నడవేల మీద దెబ్బ కొడితే ఎల్లమ్మ లగ్గమని రడవేల వలకాలి రడవేలుడా నడకో సప్తకోటి సముద్రాలను నీకు ఎక్కడ దొరకబోవు నా 7 అరల బొట్టలు ఉంటాయి అరల బొట్ట తిరిగాలి 33 పాకండి 7 దొరకబోదురా నా పెద్ద బేగు పట్టాలి 33 పాక దుట్టాలి నీవు అప్పుడు పుట్టిన శంగల్ శ్రీమంతి పూషువు అంటే నీకు
ఏడ దొరకబోదు నా పిల్ల పాలే ఉన్నే పసిరాయి ఉన్నది పాలు ఈకుతుంటదీరా చెలవల పోటీ పాల నురుసులు గారుతూ నీకు ఆ పాల నురుసులు తీసుకొచ్చి నా పిల్లల కుంటలు పులిపిల్ల పూజ చేసినట్టుకుంటే సర్వ దేవస్థాలు ఉన్నాయి ఆప్తకోటి లింగాల పూజ చేసిన విధం ఉంటదీరా అంటే చెప్పి ఆ తల్లి కావదేది చెప్పిందాట కారు లోపల పోతాడే వారామ ఓ రామ గంట గంటారా భూమన్న శంకు మునిరాజా గంట గంట కొట్టినాడు భూమన్న శంకు వాడినాడు యా ఎల్లమ్మ లగ్గమని 2,000 మీద దెబ్బ కొట్టినప్పుడు ఎల్లమ్మ లగ్గమని 2,000 వరకుతున్నది సప్తకోటి సముద్రాలు అరల కోట్లు తిరిగి 33 బాగా పెద్ద పేరు వచ్చిన 33 బాగా చుట్టిండు గప్పుడున్న శంకర శివుని పుష్పము తెచ్చి 20 పూజ చేయబట్టనమ్ము తల్లి పిలిద్దామని పిల్లగా కావాలేను తల్లి కావలేను పాదిగో పిల్ల చింతవరి పాలు ఈగుతున్నదాట తెచ్చిన తల్లి పులిపిల్లడు పూజ కట్టిండు 7 మేడల మీద ఉన్నది అమ్మవారి రేణకాయల్లమ్మ కళ్ళ చూసే మునిరాజు బద్దవాది నెగ్గినప్పుడైనా అదిగు రేణకాయల్లమ్మ పూలవారం చేద పట్టింది మునిరాజు మెడ లోపల చేసిందాట దేవతలందరూ కళ్ళ దూడ పట్టనమ్ము దేవాదేవతల కళ్ళ దూడ పట్టరా రామా కళ్ళ చూసినప్పుడు రేణకాయల్లమ్మ పేరు మీద అదిగో నా పేరు నానా సంగవాది గురువురా 56 కులాలు పుట్టాలి 70 వర్ణాలు పుట్టాలి జాతీయుల వాడాలని పుట్టేది ఉన్నది ఎల్లమ్మ పేరు ఎల్లమ్మ పాడు అంటే ఏమి పుట్టాలి ఆదివారం అంటే మహిళలు తిట్టు సోమవారం గంగస్థానం అంటే మంగళవారం కళ్యాణం అని చెప్పింది ఎల్లమ్మ ఎల్లమ్మ పేరు మీద వలనాడు దీవనాది పెట్టినది రేణుక ఎల్లమ్మ పేరు మీద ఇలనాడు భక్తులైన రేణుక